వందనం. యేసయ్య ప్రేమ వందనం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రభునామానికి మహిమ కలుగును గాక. ఆమేన్. హల్లెలూయా. మీ అందరికీ యేసుక్రీస్తు నామములో మీ అందరికీ ప్రేమపూర్వక వందనాలు తెలియచేస్తూ ఉన్నాను. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ఈరోజు వాక్యము దేవుని వైపు చూచుట, లుక్ అంటూ గాడ్. ఈరోజు వాక్య భాగము అంశము దేవుని వైపు చూచుట. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. 5 మాటలను మనము తెలుసుకుందాము ప్రియులారా. మనము ఏ రీతిగా జీవిస్తూ ఉన్నామో, మనకు కావలసిన వాటిని పొందుకోవటానికి ఎవరి వైపుగా మనము చూస్తున్నాము అనే విషయాన్ని మనము పరిశీలన చేస్తే, ఈరోజు వాక్యముతో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు మనతో. వాక్యమై ఉన్నటువంటి దేవాది దేవుని వైపు మనము చూడాలి. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ప్రభునామానికి మహిమ కలుగును గాక. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుని వైపు చూచుట. మనము దేవుని వైపు చూడటము ద్వారా మనకు ఏమి కలుగుతుంది అనే విషయాన్ని మనము ఈరోజు తెలుసుకుందాము. మొట్టమొదటిగా చూస్తే, మనము దేవుని వైపు చూచుట ద్వారానే మనకు రక్షణ అనేది కలుగుతుంది. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ప్రభునామానికి మహిమ కలుగును గాక. ఆమేన్. హల్లెలూయా. లూకా సువార్త 19వ అధ్యాయము 1 నుంచి 9 వచనాల వరకు మనము ధ్యానము చేసుకుంటే, లూకా సువార్త 19వ అధ్యాయములో 1 నుంచి 9 వచనాల వరకు మనము జ్ఞాపకము చేసుకుంటే, ఇక్కడ పొట్టి జక్కయ్య గూర్చి వ్రాయబడి ఉన్నది. యెరికో పట్టణములో సుంకపు గుప్తాదారుడైనటువంటి ధనవంతుడును మరి విగ్రహ ఆరాధికుడు ఈ యొక్క జక్కయ్యను గూర్చి మరి వాక్య భాగము తెలియచేస్తూ ఉన్నది. ఆయన గొప్ప ధనవంతుడై ఉన్నాడు. అంతేకాదు ప్రియులారా, సుంకపు గుప్తాదారుడు, ట్యాక్స్ కలెక్టరు ఆయన. ఈ యొక్క జక్కయ్యను గురించి మనం ఎన్నో మార్లు మరి వాక్య భాగంలో ఎన్నో మార్లు మనము తెలుసుకున్నాము. ఈ యొక్క జక్కయ్య జీవితంలో ఏమీ లేదు అని మనము చూస్తే, ఆయనకు రక్షణ అనేది లేదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రభునామానికి మహిమ కలుగును గాక. ప్రతి ఒక్కరికి కూడా రక్షణ అనేది అవసరమై ఉన్నది. రక్షణ లేని వారికి రక్షణ ఎవరి వైపు చూచుట ద్వారా కలుగుతుందంటే, దేవాది దేవుని వైపు చూచుట ద్వారానే మనకు రక్షణ అనేది కలుగుతుంది. ఈ యొక్క మాటలను మనము పరిశీలన చేస్తే, ఈ యొక్క జక్కయ్య ఆ మార్గము గుండా యేసుక్రీస్తు ప్రభువు వారు వస్తూ ఉన్నారనే సంగతి వినబడగానే ఆయన ఒకటి తలంచి ఉన్నాడు. ఈరోజు నాకు రావాల్సినటువంటి ఘనత మరి గౌరవం అనేది నాకు రాలేదు. ప్రతిరోజు కూడా నన్ను గౌరవించేటటువంటి మరి నాకు భయభక్తులు చూపేటటువంటి ఈ యొక్క ప్రజలు నన్ను ప్రక్కగా తోసివేసి మరి ఆయనను చూచుటకు వారు వెళ్తూ ఉన్నారు. ఆ యేసు ఎవరో నేను కూడా చూడాలి. ఆయన ఎంతటి గొప్పవాడో నేను చూడాలి. నాకు రావాల్సిన ఘనత ఈరోజు నాకు రాలేదు కనుక ఆయన ఎవరో, నా యొక్క ఘనతను దొంగిలించినటువంటి వాడు, నా యొక్క ఘనత పోవటానికి కారణమైనటువంటి వారు, మరి అంత గొప్పవాడు ఎవడో అని ఆయన చూడాలని ఆశ కలిగి ఉన్నాడు ప్రియులారా. కాబట్టి ఆయన పొట్టివాడిగా ఉన్నాడు కనుక మరి ఆ యొక్క జన గుంపు సమూహములో ఆయన చూడటానికి ఏమాత్రము వీలు పడలేదు. అక్కడ దగ్గరలో ఉన్నటువంటి మేడు చెట్టును ఆయన ఎంచుకున్నాడు. మేడు చెట్టు చూడండి, నునుపుగా ఉంటుంది. మేడు చెట్టు మరి ఎక్కటానికి అది వీలుగా ఉండదు. ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి మరి ఆ స్థలములో ఉన్నటువంటి ఆ యొక్క చెట్టును ఆయన ఎంచుకున్నాడు. ఎన్ని మార్లు ఆయన ఎక్కలేక పడిపోయాడో మరి మనకైతే తెలియదు. కానీ ఆ యొక్క మేడి చెట్టును ఎలాగైతేనే మేడి చెట్టు ఎక్కి ఆయన కూర్చొని ఉన్నాడు. ఆ చోటికి యేసుక్రీస్తు ప్రభువారు రాగానే అక్కడ ఉన్నటువంటి జన సమూహము, విశ్వాసుల గుంపును ఆయన పలకరించలేదు. కానీ మేడి చెట్టుపై ఉన్నటువంటి జక్కయ్యను ఆయన కనుగొని, జక్కయ్య త్వరగా దిగిరమ్మని ప్రభువారు పిలుస్తూ ఉన్నారు ప్రియులారా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నీకు రక్షణ కావాలి అంటే నీవు ఎవరి వైపు చూడాలంటే ప్రభువు వైపు చూడాలి, దేవాది దేవుని వైపు చూడాలి. అప్పుడు నీ జీవితంలోనికి గొప్ప రక్షణ అనేది వస్తూ ఉంది. హల్లెలూయా. జక్కయ్యను త్వరగా పిలుచుచూ ఉన్నాడు. దేవాది దేవుడు నిలవబడి యేసుక్రీస్తు ప్రభువారు, జక్కయ్య త్వరగా దిగిరము, నేడు నేను నీ ఇంటికి రావలసి ఉన్నది అనగానే సంతోషము పట్టలేక ఆయన త్వరగా మరి మేడి చెట్టు దిగి మరి త్వరగా వచ్చి ప్రభు ముందల నిలుచుని ఉన్నాడు.
అక్కడ ఉన్నటువంటి జన సమూహపు గుంపు తెలియచేస్తుంది. ఈయన పాపి అయిన ఈ యొక్క సుంకపు గుప్తాదారుడు, కఠిన హృదయుడు, అన్యుడైనటువంటి ఈయన ఇంటికి వెళ్ళటం ఏమిటి? మనము యేసుక్రీస్తు ప్రభు వారి కొరకు ఎన్నో మార్లు మనము ప్రార్థించాము, ఆయన చూడాలని ఆసక్తి కలిగి ఉన్నాము, ఆయనతో జీవించాలని మరి మనమందరము కూడా ఆతురపడుతున్నాము. కానీ మనల్ని ఎవరిని పిలవకుండా ఈ పాపి ఇంటికి వెళ్ళటం ఏమిటి, ఆయనను పిలవటం ఏమిటని వారందరూ కూడా అనేక మార్లు మరి వాళ్ళందరూ కూడా మరి అనేక మాటలు అంటూ ఉన్నారు, వారి తలంపుల్లో ఉంటూ ఉన్నాయి. అయితే ప్రభువారు అంటూ ఉన్నారు, నేను నీ ఇంటికి రావాల్సి ఉన్నది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆయన అక్కడే నిలవబడి అంటూ ఉన్నాడు, జక్కయ్య, ఇదిగో నేను ఎవరి దగ్గరైనా అన్యాయముగా తీసుకొని ఉంటే నేను మరలా వారికి 4 అంతలు ఇస్తాను, నా ఆస్తి నమ్మి నేను బీదలకు పంచి పెడతానని తెలియచేస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ప్రభునామానికి మహిమ కలుగునుగాక, ఆమేన్. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి ప్రియులారా, ఆ యొక్క జక్కయ్యను చూచి ప్రభువారు అంటూ ఉన్నారు, నీవు నిజముగా అబ్రహాము కుమారుడివి, నేడు నీ ఇంటికి రక్షణ వచ్చి ఉన్నది. ఆమేన్, హల్లెలూయా. ప్రభునామానికి మహిమ కలుగునుగాక, ఆమేన్. రక్షణ లేనటువంటి మన గృహాలకు, రక్షణ లేనటువంటి మన హృదయాలకు, మన జీవితాలకు రక్షణ అనేది కావాలి. ఆ రక్షణ ఎక్కడ పొందుకుంటామంటే ప్రభువు దగ్గర పొందుకుంటాము, ప్రభువు వైపు చూచుట ద్వారా పొందుకుంటాము. ప్రభువును చూడాలి, యేసయ్యను చూడాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ప్రభునామానికి మహిమ కలుగునుగాక, ఆమేన్. ఈయన అంటూ ఉన్నాడు, నా ఆస్తిలో సగము అమ్మి నేను బీదలకు ఇస్తాను, నా ఆస్తిలో నేను సగము అమ్మి నేను బీదలకు ఇచ్చేస్తాను. ఎవరి దగ్గర అయితే ఇప్పటి వరకు నేను అన్యాయముగా తీసుకుని ఉన్నానో వారికి మరలా 4 అంతలు నేను తిరిగి చెల్లిస్తాను ప్రభువా అని ఆయన హృదయములో ప్రభువును చేర్చుకున్నాడు. రక్షణ లేనటువంటి తన హృదయములో రక్షణ అనేటటువంటి ఆ యొక్క ప్రభువును చేర్చుకున్నారు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం, ప్రభునామానికి మహిమ కలుగునుగాక, ఆమేన్. ఈరోజు అంశము లుక్ అంటు గాడ్, దేవుని వైపు చూచుట. దేవుని వైపు చూడటము ద్వారా రక్షణ అనేది వస్తూ ఉంది. ఈరోజు మనందరికీ ఈ యొక్క లోకములో ఉన్నటువంటి సకల మానవాళికి రక్షణ అవసరమై ఉన్నది. ఆ రక్షణ ఎక్కడ దొరుకుతుందంటే ప్రభువు యొద్దనే దొరుకుతుంది. హల్లెలూయా. ప్రభువును చూచుట ద్వారా మనకు రక్షణ అనేది కలుగుతుంది. ప్రియులారా, హల్లెలూయా. జక్కయ్య వలె పట్టుదలతో నిదానించి ఆ యేసు ఎవరో నేను చూడాలి అని ఆయన నిర్ణయించుకున్నాడు. తన హృదయము మారిపోయింది, తన మనస్సు మారిపోయింది, తన గృహము రక్షణ గృహముగా, తన జీవితము రక్షణార్థముగా నిజముగా అబ్రహాము కుమారుడవే. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ఎంతగా మార్పు వచ్చి ఉన్నది. రక్షణ అనేది తన హృదయంలోనికి వచ్చింది, రక్షణ అనేది తన గృహములోనికి వచ్చింది. ప్రభువును చేర్చుకున్నాడు, ప్రభువును చూచుట ద్వారా రక్షణ పొందుకున్నాడు జక్కయ్య. హల్లెలూయా. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈరోజు రక్షణ లేక ఎంతమంది బాధపడుతూ ఉన్నారు, రక్షణ లేక ఎంతమంది నశించిపోతున్నారు. వారందరికీ ఒక శుభవార్త. నీవు దేవుని వైపు చూచుట ద్వారా, నీవు యేసు క్రీస్తు ప్రభువు వైపు చూచుట ద్వారా నీ జీవితంలోనికి గొప్ప రక్షణ అనేది రాబోతుంది. ప్రియులారా, హల్లెలూయా. దేవునికి స్తోత్రం. మనం యేసు వైపు చూచి, దేవాది దేవుని వైపు చూచి రక్షణ పొందుకునే బిడ్డలుగా ఉందాం. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. 2వ మాటను మనము చూస్తే హీలింగ్, స్వస్థత. యేసు వైపు చూచుట ద్వారా, దేవుని వైపు చూచుట ద్వారా రక్షణ అనేది వస్తూ ఉంది. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. 3వ మాట, దేవుని వైపు చూచుట ద్వారా సహాయం అనేది వస్తూ ఉంది. 4వ మాట కూడా చూస్తే దేవుని వైపు చూచుట ద్వారా వెలుగు వస్తూ ఉంది. 5వదిగా చూస్తే దేవుని వైపు చూచుట ద్వారా జీవం అనేది మనకు కలుగుతుంది. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ఇక్కడ జక్కయ్య జీవితంలో గొప్ప రక్షణ అనేది వచ్చి ఉన్నది. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. దేవుని వైపు చూచుట ద్వారా మొదటి మాట రక్షణ అనేది మనకు కలుగుతుంది. అదే విధముగా సంఖ్యాకాండము 21వ అధ్యాయమును మనము పరిశీలన చేస్తే, సంఖ్యాకాండము 21వ అధ్యాయము 6 నుంచి 9 వచనాల వరకు మనము చదువుకున్నట్లయితే, అందుకు యెహోవా ప్రజల్లోనికి తాపకరమైన సర్పములను పంపెను, అవి ప్రజలను కరవగా
ఇశ్రాయేలీలో అనేకులు చనిపోయిరి. చూడండి బిడ్డలారా, ఇంకా పై వచనములను మనము చదివినట్లయితే ఇక్కడ దేవుని మీద వారు తిరుగుబాటు చేసినట్లుగా మనము చూస్తూ ఉన్నాం. దేవుని మీదను మోషే మీదను వారు సణుగుకొన్నట్లుగా మనము చూస్తూ ఉన్నాము. వారు విరోధముగా మాట్లాడినందుకు యెహోవా ఏమి చేస్తూ ఉన్నాడంటే, దేవాది దేవుడు వారి విరోధమును బట్టి, వారి హృదయములో వచ్చినటువంటి ఆ యొక్క విరోధమును బట్టి తాపకరమైనటువంటి సర్పములను ఆ యొక్క ఐగుప్తు జనాంగములోనికి ప్రభువు రప్పించి ఉన్నాడు. ఆ ప్రజల్లోనికి తాపకరమైన సర్పములను పంపెను. అవి ప్రజలను కరవగా ఇశ్రాయేలీలు అనేకులు చనిపోయిరి. కాబట్టి ప్రజలు మోషే యొద్దకు వచ్చి, మేము యెహోవాకును నీకును విరోధముగా మాట్లాడి పాపము చేసితిమి. యెహోవా మా మధ్య నుండి ఈ సర్పములను తొలగించినట్లు ఆయనను వేడుకొనమనిరి. మరలా ఆ యొక్క తాపకరమైనటువంటి మిక్కిలి భయంకరమైనటువంటి ఆ యొక్క విష సర్పములు కరవగా వారిలో అనేకులు చనిపోయారు. అప్పుడు ఇశ్రాయేలు ప్రజలు వారందరూ కూడా మరలా మోషే దగ్గరకు తిరిగి వచ్చి, అయ్యో మేము నీకును పరలోకమందున్నటువంటి దేవాది దేవునికి మేము విరోధముగా, నీకును యెహోవాకును విరోధముగా మేము మాట్లాడి ఉన్నాము కనుక మమ్మల్ని క్షమించండి. ఈ దయచేసి ఈ యొక్క తాపకరమైనటువంటి సర్పముల నుండి విడిపించండి, రక్షించండి అని మా కొరకు ప్రార్థన చేయమని మోషే దగ్గరకు వచ్చి వారు మిక్కిలిగా బతిమాలుతూ ఉన్నారు. వారు ప్రాధేయపడుతూ ఉన్నప్పుడు మోషే మరలా ఏమి చేస్తూ ఉన్నాడు అంటే, ప్రియులారా, మోషే ప్రజల కొరకు ప్రార్థన చేయగా, యెహోవా నీవు తాపకరమైనటువంటి సర్పము వంటి ప్రతిమను చేయించి స్తంభము మీద పెట్టుము. మోషే మరలా ఇశ్రాయేలు ప్రజల పక్షముగా మోకరించి ప్రార్థన చేస్తూ ఉన్నాడు ప్రభువుకి. మోషే ప్రార్థనను చూసి దేవాది దేవుడు అంటూ ఉన్నాడు, మోషే నీవు ఏమి చేస్తావంటే ఆ తాపకరమైనటువంటి సర్పము రూపమును ప్రతిమను ఒకటి చేయించి, ఇత్తటి సర్పమును చేయించి ఆ స్తంభము మీద నీవు నిలవబెట్టుము అని తెలియచేస్తూ ఉన్నాడు. ప్రియులారా, నీవు తాపకరమైన సర్పము వంటి ప్రతిమను చేయించి స్తంభము మీద పెట్టుము. అప్పుడు కరవబడిన ప్రతివాడును దాని వైపు చూచి బ్రతుకునని మోషేకు సెలవిచ్చెను. హల్లెలూయా, దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి మోషే ఇత్తడి సర్పం ఒకటి చేయించి స్తంభం మీద దానిని పెట్టెను. అప్పుడు సర్పకాటు తినిన ప్రతివాడు ఆ ఇత్తడి సర్పమును నిదానించి చూచినందున బ్రతికెను. హల్లెలూయా, దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎంతో భయంకరమైనటువంటి తాపకరమైనటువంటి ఆ యొక్క సర్పము, విషపూరితమైనటువంటి సర్పము కాటుకు వారందరూ కూడా చనిపోయిన రీతిగా ఉన్నారు. వారందరూ కరువబడి చనిపోయిరి అని వ్రాయబడి ఉన్నది. ప్రియులారా, వారు దేనికి భయపడ్డారు అంటే ఆ యొక్క తాపకరమైనటువంటి సర్పమునకు వారు లోబడ్డారు, భయపడ్డారు. కానీ దేవాది దేవుడు చేసినటువంటి ఆశ్చర్య కార్యములను, సూచక క్రియలను వారు చూచి కూడా, వారు అనుభవించి కూడా దేవుని మీద విరోధముగా మాట్లాడినందుకు మిక్కిలి తాపకరమైనటువంటి సర్పములను దేవాది దేవుడు రప్పించి ఉన్నాడు. అది కరవగా మరలా వారి హృదయాలు ప్రభువు వైపుకు తిరగబడ్డాయి. మరలా వారు అంటూ ఉన్నారు, అయ్యా మేము నీకును మోషే దగ్గరకు వచ్చి అంటూ ఉన్నారు, నీకును మరి యెహోవాకును మేము విరోధముగా మాట్లాడి ఉన్నాము, దయచేసి మమ్మల్ని క్షమించండి. మా కొరకు మీరు ప్రభువును వేడుకొనండి, ప్రార్థన చేయండి. ఈ యొక్క మరణము నుంచి, తాపకరమైనటువంటి ఆ యొక్క సర్పముల నుంచి మమ్మల్ని విడిపించండి అని వారు మరి ప్రార్థన చేస్తూ ఉండగా మోషే వారి యొక్క మనవిని మరి దేవాది దేవునికి తెలియచేస్తూ ఉన్నాడు. వారి పక్షముగా మోషే మోకరించి ప్రార్థన చేయుచూ ఉండగా మోషేతో దేవుడు తెలియచేస్తూ ఉన్నాడు, నీవు తాపకరమైనటువంటి సర్పము వంటి ప్రతిమను చేయించి ఆ ఇత్తడి స్తంభం మీద దాన్ని నిలవబెట్టుము. ఎవరైతే ఆ యొక్క సర్పము కాటు అందుకొని చనిపోయి ఉన్నారో వారందరూ ఆ ఇత్తడి సర్పమును నిదానించి చూచుట ద్వారా మరలా వారు బ్రతుకుదురు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చూడండి, తాపకరమైనటువంటి సర్పమునకు పట్టిన గతి ఏమిటి అంటే, ఆ సర్పమును ఆ ఇత్తడి స్తంభము మీద ఆ యొక్క సర్పమును
సిలువ వేసి ఉన్నారు. ఆ సర్పమును సిలువ వేసి ఉన్నారు. ఆ సర్పము ఆ ఇత్తడి స్తంభము మీద వేలాడి ఉండుట, సిలువ వేయబడి ఉండుట వారు నిదానించి చూడగా వారి హృదయంలో ధైర్యం కలిగింది. అయ్యో, నన్ను కాటు వేసినటువంటి ఈ యొక్క సర్పము చనిపోయింది సిలువలో. ఆ యొక్క సర్పము ఆ యొక్క విషపూరితమైనటువంటి సర్పము సిలువ వేయబడింది అని దానిని నిదానించి చూచి వారి హృదయాల్లో ప్రభువు వైపు తిప్పి ఉన్నారు. వారిలో ఉన్నటువంటి భయమును తొలగించి ధైర్యమును వారు నింపుకున్నారు. ప్రభువు మీద ఆనుకున్నారు. ప్రభువు మీద ఆధారపడ్డాడు. ప్రభువు మీద సంపూర్ణముగా వారు ఆధారపడినట్లుగా మనము చూస్తూ ఉన్నాము. వారికి కరవబడినటువంటి ఆ సర్పము రూపము సిలువలో కనబడగానే, ఆ ఇత్తడి స్తంభం మీద వేలాడుతూ కనబడగానే వారి హృదయంలో ధైర్యం అనేది పుట్టుకు వచ్చింది. దేవుడు గొప్ప రక్షణనే విడుదలను వారికి ఇచ్చినట్లుగా మనము చూస్తూ ఉన్నాం. ఎవరైతే కరవబడి ఉన్నారో వారందరూ కూడా మరలా వారి హృదయాలను ప్రభు వైపు తిప్పుట ద్వారా సర్పమునకు పట్టిన గతిని వారు చూచి నిదానించి చూచుట ద్వారానే వారికి రక్షణ కలిగింది. ప్రభువును నిదానించి చూడాలి. ప్రభువు వైపు మన కన్నులు ఎత్తాలి ప్రియులారా. దేవునికి స్తోత్రం. రక్షణ అనేది ఎక్కడ కూడా లేదు. చనిపోయినటువంటి వారు తాపకరమైనటువంటి విషము బారి నుండి తప్పించబడి మరలా వారు రక్షింపబడ్డారు, బ్రతికి ఉన్నారని లేఖనాలు తెలియచేస్తూ ఉన్నాయి. దేవుని వైపు చూడాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రభువు వైపు మన కన్నులెత్తాలి. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ప్రభు నామానికి మహిమ కలుగును గాక. ఆమేన్. హల్లెలూయా. 9వ వచనములో, కాబట్టి మోషే ఇత్తడి సర్పం ఒకటి చేయించి స్తంభము మీద దానిని పెట్టెను. అప్పుడు సర్పకాటు తినిన ప్రతివాడు ఆ ఇత్తడి సర్పమును నిదానించి చూచినందున బ్రతికెను. హల్లెలూయా. గొప్ప రక్షణ. చనిపోయినను మరలా వారందరూ బ్రతికి ఉన్నారని లేఖనము తెలియచేస్తుంది. కనుక మనము రక్షణ అనేది మనకు కావాలి అంటే యేసయ్య వైపు చూడాలి, దేవాది దేవుని వైపు చూడాలి. హల్లెలూయా. యెషయా గ్రంథము 45వ అధ్యాయము 22వ వచనములో ప్రభువు తెలియచేస్తూ ఉన్నాడు. ఇక్కడ 45వ అధ్యాయము యెషయా గ్రంథము 45వ అధ్యాయము యెషయా గ్రంథం 45:22వ వచనాన్ని మనము చూస్తే, చూడండి ప్రియులారా, నా వైపు చూచి రక్షణ పొందుడి. హల్లెలూయా. ఎవరి వైపు చూడాలి అని ఇక్కడ మనము చూస్తే దేవాది దేవుని వైపు చూచి రక్షణను పొందాలని లేఖనాలు తెలియచేస్తూ ఉన్నాయి. భూదిగంతముల నివాసులారా, నీకు కాదు నాకు కాదు, ఒకరికి ఇద్దరికి మాత్రమే, దేవుని నమ్మిన బిడ్డలకు మాత్రమే ఆయన తెలియచేయట్లేదండి. భూదిగంతముల నివాసులారా నా వైపు చూచి రక్షణ పొందుడి. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. మరొక మారు మనము ఆ యొక్క మాటను చదివినట్లయితే, భూదిగంతముల నివాసములారా నా వైపు చూచి రక్షణ పొందుడి. దేవుడను నేనే, మరి ఏ దేవుడును లేడు. హల్లెలూయా. ప్రభు నామానికి మహిమ కలుగును గాక. రక్షణ అనేది ఎక్కడి నుండి వస్తూ ఉందంటే ప్రభువు దగ్గర నుండి వస్తుంది. ప్రభువు వైపు చూచుట ద్వారా రక్షణ పొందుకుంటాం. జక్కయ్య జీవితంలో రక్షణ లేక ఉన్నాడు. ఆయన కుటుంబంలో, ఆయన ఇంటిలోనికి, తన హృదయంలోనికి గొప్ప రక్షణ వచ్చింది. ఆ యేసు వైపు చూచుట ద్వారా, దేవాది దేవుని వైపు చూచుట ద్వారా రక్షణ పొందుకున్నాడు. తాపకరమైనటువంటి సర్పము కాటుకు వారందరూ చనిపోయి ఉన్నారు. ఆ యొక్క విషముతో నిండిన వారై ఉన్నారు. దేవాది దేవుని వైపు నిదానించి చూచి ఇత్తడి సర్పమునకు పట్టిన గతిని వారు చూచి మరలా వారి హృదయాలను దేవుని వైపు తిప్పగా వారు బ్రతికి ఉన్నారు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. రక్షింపబడి ఉన్నారు ప్రియులారా. హల్లెలూయా. ప్రభు నామానికి మహిమ కలుగును గాక. ఆమేన్. అందుకే యెషయా గ్రంథం 45వ అధ్యాయం 22వ వచనములో ప్రతి ఒక్కరిని దేవాది దేవుడు పిలుస్తూ ఉన్నాడు. భూదిగంతముల నివాసులారా, భూమిలో నివసించే ప్రతి ఒక్కరికి దేవాది దేవుడు తెలియచేస్తూ ఉన్నాడు. భూదిగంతముల నివాసులారా నా వైపు చూచి రక్షణ పొందుడి. దేవుడును నేనే, మరి ఏ దేవుడును లేడు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. రక్షణ లేక నశించుచున్నటువంటి వారికి దేవాది దేవుడు తెలియచేస్తున్నటువంటి మాట, దేవుని వైపు చూచుట ద్వారా రక్షణ అనేది మనము పొందుకుంటాము. హల్లెలూయా. ప్రభు నామానికి మహిమ కలుగును గాక. రెండవ మాట స్వస్థత. మార్కు సువార్త 5వ అధ్యాయము
6వ వచనాన్ని మనము చూద్దాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రభు నామానికి మహిమ కలుగును గాక. మార్కు సువార్త 5వ అధ్యాయము 6వ వచనము. వాడు దూరము నుండి యేసును చూచి పరిగెత్తుకొని వచ్చి ఆయనకు నమస్కారం చేసి, యేసు, సర్వోన్నతుడైన దేవుని కుమారుడా, నాతో నీకేమి, నన్ను బాధపరచుకోమని దేవుని పేరిట నీకు ఆనబెట్టుచున్నానని బిగ్గరగా కేకలు వేసిరి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ యొక్క అపవిత్ర ఆత్మలు పట్టినటువంటి మరి గెరాసేనుల దేశంలో ఉన్నటువంటి ఆ యొక్క వ్యక్తిని గురించి తెలియచేయుచున్నటువంటి మాటలు మార్కు సువార్త 5వ అధ్యాయము మొదటి నుంచి మనము పరిశీలన చేస్తే, ఆయన దోణి దిగగానే, ఎవరంటే మన ప్రభువు దోణి దిగగానే వారు ఆ సముద్రమునకు అద్దరినున్న గెరాసేనుల దేశమునకు వచ్చిరి. ఆయన దోణి దిగగానే అపవిత్రాత్మ పట్టిన వాడొకడు సమాధిలో నుండి వచ్చి ఆయనకు ఎదురుపడెను. అపవిత్ర ఆత్మలు పట్టిన వాడొకడు సమాధులలో నుండి వచ్చి యేసయ్యకు ఎదురుపడ్డాడు. వాని జీవితాన్ని మనము పరిశీలన చేస్తే, వాని యొక్క నివాసము ఎక్కడ ఉందంటే సమాధుల్లో ఆయన నివాసము చేసేటటువంటి వ్యక్తి. వాడు సమాధులలో వాసము చేసేవాడు. సంఖ్యలతోనైనను ఎవడునో వాని బంధింపలేకపోయెను. పలుమార్లు వాని కాళ్ళకును చేతులకును సంఖ్యలు వేసి బంధించినను. వాడు ఆ చేతి సంఖ్యలను తెంపి కాలి సంఖ్యలను తుత్తునీయులుగా చేసును గనుక ఎవడును వానిని సాధుపరచలేకపోయెను. ఇక్కడ చూస్తే ప్రియులారా, ఎవడును అని వ్రాయబడి ఉంది. గెరాసేనుల దేశములో ఎవడును కూడా ఆయనను సాధుపరచలేకపోయారు, బంధించలేకపోయారు, బాగు చేయలేకపోయారు. అయితే ఆయన నివాసము సమాధుల్లో ఉంది. ఆయన తన గతాన్ని మర్చిపోయాడు. తన సర్వస్వాన్ని ఆయన కోల్పోయినట్లుగా మనము చూస్తూ ఉన్నాం. వస్త్రహీనుడై ఉన్నాడు. తన పేరేమిటో కూడా తెలియనటువంటి స్థితిలో ఆయన ఉన్నాడు. రాత్రి పగళ్ళు ఆ కొండ గుహల్లో ఉండి కేకలు వేయచ్చు, రాళ్ళతో తన్ను తాను గాయపరుచుకునేటటువంటి వ్యక్తి. ఆయన యొక్క జీవితము చూడండి. తన పేరేమిటో తెలియదు, తన ఊరేమిటో తెలియదు, తన స్థితిగతి అంతా కూడా ఆయన మర్చిపోయి ఉన్నాడు. అపవిత్ర ఆత్మల చేత పీడించబడుతూ ఉన్నాడు. అపవిత్ర ఆత్మలు పట్టిన వాడిగా ఆయన ఉన్నాడు. సమాధుల్లో ఆయన నివాసము చేసేటటువంటి వ్యక్తిగా ఉన్నాడు. ఈ రీతిగా ఆయన కేకలు వేస్తూ తన్ను తాను గాయపరుచుకుంటూ అనేక మార్లు ఆ యొక్క సమాధుల్లో కేకలు వేస్తూ అక్కడే ఆయన నివాసము చేస్తూ ఉండగా ఆ దేశంలో ఉన్నటువంటి అనేకులు ప్రయత్నం చేసి ఉన్నారు. ఆయనను బంధించాలనే ప్రయత్నం చేశారు. ఆయన కాళ్ళకు చేతులకు సంఖ్యలు వేసినా కానీ ఆ కాలి చేతి సంఖ్యలను ఆయన తుత్తునీయులుగా చేసేటటువంటి వ్యక్తి. ఎవరు కూడా ఆయన బాగు చేయలేకపోయారు ప్రియులారా. ఎవరు కూడా ఆయనను స్వస్థపరచలేకపోయారు. ఆ దేశంలో ఉన్న డాక్టర్లు కావచ్చు, ఆ దేశంలో ఉన్నటువంటి మరి వైద్యకులు కావచ్చు, ఆ దేశంలో ఉన్నటువంటి సకల విద్య కలిగినటువంటి ఆ యొక్క అపవిత్రాత్మలను బంధించేటటువంటి ఆ యొక్క శక్తి కలిగినటువంటి వారు కావచ్చు, ఎవరైనా సరే ఆయనను ఏమాత్రము కూడా బంధించలేకపోయారు, బాగు చేయలేకపోయారు. ఒకానొక రోజు ప్రభువారు అద్దరిన నిలుచుని ఉన్నారు. ఆ సముద్రము దగ్గరకు వచ్చినప్పుడు ఆ గెరాసేనుల దేశంలోనికి వచ్చి మరి ఆ యొక్క స్థలములో నిలవబడగానే ఈ అపవిత్ర ఆత్మలు పట్టిన ఆ యొక్క వ్యక్తి తను తాను మర్చిపోయినటువంటి ఆ యొక్క వ్యక్తి గమనించాలి. తన జీవితాన్ని కోల్పోయాడు. తన స్థితిని ఆయన మర్చిపోయాడు. తన పేరేమిటో కూడా తెలియనటువంటి స్థితిలో ఉన్న తన తల్లిదండ్రులు, తన కుటుంబం సర్వస్వమును ఆయన మర్చిపోయినటువంటి వ్యక్తి యేసయ్యను చూచి గుర్తుపట్టి ఉన్నాడు. హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రభువు వారి దగ్గరకు పరిగెత్తుకొని వెళ్ళి సాష్టాంగపడి నమస్కారం చేస్తూ, యేసు, సర్వోన్నతుడైన దేవుని కుమారుడా, నాతో నీకేమి అని తెలియచేస్తూ ఉన్నాడు. నన్ను బాధపరచుకోము. హల్లెలూయా. ఏమని తెలియచేస్తూ ఉన్నాడు? యేసు, సర్వోన్నతుడైన దేవుని కుమారుడా. హల్లెలూయా. మరి అన్నిటినీ కోల్పోయినటువంటి ఆ యొక్క వ్యక్తి దేవాది దేవుణ్ణి, యేసుక్రీస్తు ప్రభువారు సర్వోన్నతుడైన దేవుని కుమారుడని ఏ రీతిగా గుర్తుపట్టి ఉన్నాడు అని మనం ఆలోచన చేస్తే,
తనలో ఉన్నటువంటి అపవిత్ర ఆత్మలు, ఆ దయ్యముల గుంపులు ప్రభువును గుర్తుపట్టి సాష్టాంగపడి నమస్కారం చేస్తున్నాయి. మమ్మల్ని బాధపరచదు, దయచేసి ఈ మనిషిని వదిలిపోమని చెప్పవద్దు ప్రభువా అని అవంతా కూడా వేడుకుంటూ ఉన్నాయి ప్రియులారా. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. హల్లెలూయా, ప్రభునామానికి మహిమ కలుగును గాక. ఎందుకనగా ఆయన అపవిత్రాత్మ ఈ మనుషులను విడిచిపోమ్మని వానితో చెప్పగా, మరియు ఆయన నీ పేరేమని వానిని అడగగా వాడు నా పేరు సేన, నా పేరు సేన. తన పేరును ఆయన తెలియచేయట్లేదు, తల్లిదండ్రులు పెట్టినటువంటి ఆ యొక్క పేరును ఆయన తెలియచేయట్లేదు, కానీ నా పేరు సేన. సేన అనగా మేము అనేకులము. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. ఆ దయ్యములు తెలియచేస్తూ ఉన్నాయి, మేము అనేకులమై ఉన్నాము కనుక నా పేరు సేన. ఈ యొక్క వ్యక్తిని ఏ రీతిగా మేము హింస పెడతా ఉన్నామో తెలుసా? ఈ వ్యక్తిలో ఉండి మేము ఏ రీతిగా మేము అనేకమైనటువంటి మా యొక్క క్రియలను జరిగిస్తూ ఉన్నామో తెలుసా అని అవి తెలియచేస్తూ ఉన్నాయి ప్రియులారా. ఆ యొక్క దయ్యములు ఆ చేతి కాళ్ళ సంఖ్యలను తుత్తునీయులుగా చేసేటటువంటి గుంపులు సమూహము ఆ వ్యక్తిలో నివాసము చేస్తూ ఉన్నాయి. రేయింబగల కొండ గుహాల్లో నివాసము చేసేటటువంటి ఆ యొక్క గుంపుల సమూహము ఆ వ్యక్తిలో ఉన్నది. ఇంకా తన రాళ్ళతో తన శరీరాన్ని తానే గాయపరుచుకునే రీతిగా చేసేటటువంటి దయ్యముల గుంపులు ఆయనలో నివాసము చేస్తూ ఉన్నాయి. తన గతాన్ని, తన జీవితాన్ని మర్చిపోయే రీతిగా చేసేటటువంటి గుంపులు తన జీవితంలో, తన హృదయంలో, తన శరీరంలో వాసము చేస్తూ ఉన్నాయి. ఆకలి దప్పులు మర్చిపోయి వస్త్రహీనతకు గురి చేసేటటువంటి గుంపులు ఆయన శరీరంలో నివాసము చేస్తూ ఉన్నాయి. చూడండి ప్రియులారా, అనేకమైనటువంటి దయ్యముల గుంపులే తన శరీరంలో నివాసము చేస్తూ ఉన్నాయి. చూసారా, ఎలా అనగా మేము అనేకులమైనటువంటి ఈ యొక్క గుంపులు ఏ రీతిగా తనని బాధపరుస్తూ ఉన్నాయి, వెంటాడుతూ ఉన్నాయి, వేధిస్తూ ఉన్నాయి. చూడండి, అవంతా కూడా తెలియచేస్తూ ఉన్నాయి. ప్రభువు పాదాల దగ్గర సాష్టాంగపడి దయచేసి ఈ మనిషిని విడిచిపెట్టి మమ్మల్ని వెళ్ళిపోమని చెప్పొద్దు, మేము వెళ్ళము అని అవి అడుగుతూ ఉన్నాయి, బ్రతిమాలుతూ ఉన్నాయి. ఇంకా అవి ఏమంటున్నాయి? సర్వోన్నతుడైన దేవుని కుమారుడా అని పిలుస్తూ ఉన్నాయి. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. హల్లెలూయా. తోలివేయవద్దని ఆయనను మిగులు బతిమాలుకొనెను. అక్కడ కొండ దగ్గర పందుల పెద్ద మంద మేయుచుండెను గనక ఆ పందులలో ప్రవేశించినట్లు మమ్మను వాటి యొద్దకు పంపుమని ఆ దయ్యములు ఆయనను బతిమాలుకొనెను. యేసు వాటికి సెలవీయగా ఆ పవిత్రాత్మలు వానిని విడచి పందుల్లో ప్రవేశించెను. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. ప్రవేశింపగా ఇంచుమించు 2000 సంఖ్య గల ఆ మంద ప్రపాతముల నుండి సముద్రపు దారిని వడిగా పరిగెత్తుకొని పోయి సముద్రములో పడి ఊపిరి తిరగగా చచ్చెను. 2000 దయ్యముల గుంపులు యేసయ్య దగ్గరకు వచ్చి వేడుకుంటూ ఉన్నాయి. సర్వోన్నతుడైన దేవుని కుమారుడా, సర్వోన్నతుడైన దేవుని కుమారుడా, మమ్మల్ని బాధపరచొద్దు, మమ్మల్ని ఇప్పుడే తోలివేయవద్దు, విడిచి వెళ్ళమని చెప్పొద్దు. చూడండి ప్రియులారా, ఏ రీతిగా ప్రయత్నం చేసిన ఆ దేశంలో ఉన్నటువంటి ఎవడును కూడా ఆయనను సాధుపరచలేకపోయాను. ఆయనకు స్వస్థత అనేది ఎన్ని మార్లు ప్రయత్నం చేసినా, ఎవరు ప్రయత్నం చేసినా కానీ రాలేదు. స్వస్థత యేసు వైపు చూచుట ద్వారా స్వస్థత అనేది కలుగుతుంది. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. ఆ మనుష్యుడు చక్కగా ఆ యొక్క అపవిత్రాత్మలు వదిలిపోయినప్పుడు దుస్తులు ధరించుకొని స్వస్థసిద్ధుడై తన గృహమునకు తిరిగి వెళ్ళినట్లుగా చూస్తూ ఉన్నాం ప్రియులారా. హల్లెలూయా. గెరాసేనుల దేశములో ఏ మనుష్యునికి సాధ్యము కానటువంటి పని దేవాది దేవుడు చేసి చూపించాడు. యేసు వైపు చూచుట ద్వారా, దేవాది దేవుని వైపు చూచుట ద్వారా స్వస్థత అనేది కలుగుతుంది. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. అనేక మార్లు ఈ వర్తమానము వింటున్నటువంటి ప్రజలు అనేక మార్లు చింతపడి, నా రోగము నయమైపోవట్లేదు, నాకున్నటువంటి బలహీనతలో నుండి నాకు విడుదల కలగట్లేదని అనేక మార్లు నువ్వు చింతిస్తూ ఉన్నావు, బాధపడుతూ ఉన్నావా? అనేక మార్లు అనేక మంది వైదికుల దగ్గరకు వెళ్ళి మరి
అయినను కానీ ఏమాత్రము కూడా నీకున్నటువంటి ఆ యొక్క అస్వస్థత నుంచి నీవు విడుదల పొందలేకపోతే రోజు ఈ వర్తమానము నీ కొరకే. ప్రభువు వైపు చూచి స్వస్థత అనేది నీ హృదయంలోనికి, నీ యొక్క శరీరంలోనికి నీవు ఆహ్వానించుకోవాలి. హల్లెలూయా. ప్రభు నామానికి మహిమ కలుగునుగాక. ఆమేన్. స్వస్థత అనేది మనకు కావాలి. అస్వస్థతలో ఉంటే మనం ఏ పని కూడా చేయలేము. మనకు స్వస్థత అనేది కావాలి. స్వస్థత ఎక్కడి నుండి వస్తుంది? ప్రభువు యొద్ద వస్తూ ఉంది. ప్రభువు యొద్ద నుండి మనకు వస్తూ ఉంది. హల్లెలూయా. మార్కు సువార్తలో మనము చూసాం 5వ అధ్యాయంలో ఎవనికి సాధ్యము కానటువంటి ఆ యొక్క బలహీనత, ఎవనికి సాధ్యము కానటువంటి ఆ యొక్క విడుదల, ఆ యొక్క స్వస్థత ప్రభువు వైపు చూచుట ద్వారా ఆ యొక్క వ్యక్తికి కలిగి ఉన్నది. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ఎందుకంటే ఆయన సర్వోన్నతుడైన దేవుని కుమారుడు. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. మొట్టమొదటిది రక్షణ చూసి ఉన్నాము. రెండవ మాట స్వస్థత. మూడవదిగా మనం చూస్తే సహాయము. హల్లెలూయా. ప్రభు నామానికి మహిమ కలుగునుగాక. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. సహాయము. మూడవ మాట సహాయము. ఇక్కడ దావీదు భక్తుడు అంటూ ఉన్నాడు, కొండల తట్టు నా కన్నులు ఎత్తుచున్నాను, నాకు సహాయమే ఎక్కడి నుండి వచ్చును? యెహోవా వలనే నాకు సహాయము కలుగును. ఆయన భూమి ఆకాశములను సృజించిన వాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎన్నో మార్లు మనము సహాయం కొరకు ఎన్నో ప్రయత్నాలు మనము చేస్తూ ఉంటాము. మనుషుల మీద ఆధారపడుతూ ఉంటాము, లేదంటే మనకు వచ్చేటటువంటి శాలరీస్ మీద ఆధారపడుతూ ఉంటాము, లేదంటే ఇంకా మనకి ఉన్నటువంటి మరి సంపాదన మీద ఆధారపడవచ్చు సహాయము కొరకు. కానీ ప్రభువు మీద మనము ఆధారపడాలి. ప్రభువు వైపు చూచినప్పుడు మనకు సహాయం అనేది వస్తుంది. ఈ యొక్క దావీదు రాజుకు ఏది కొదువై ఉన్నది? తన దగ్గర ఉన్నటువంటి వెండి బంగారములు కొదువై ఉన్నాయా? వాటి వైపు ఆయన చూడట్లేదు. తన దగ్గర ఉన్నటువంటి సైనికుల వైపు చూడట్లేదు. సహాయము కొరకు ఈ దేవాది దేవుని వైపు చూస్తూ ఉన్నాడు. కొండల తట్టు నా కన్నులు ఎత్తుచున్నాను, నాకు సహాయం ఎక్కడి నుండి వచ్చును? కొండల తట్టు కన్నులు ఎత్తితే సహాయం ఎక్కడి నుండి వస్తుంది? యెహోవా వలనే నాకు సహాయము కలుగును. ఆయనే ఈ భూమి ఆకాశములను సృజించినటువంటి దేవాది దేవుడై ఉన్నాడు. నాకు సహాయము కావాలి అంటే నేను ప్రభువు వైపు చూడాలి. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. మనకు సహాయము కావాలంటే దేవుని వైపు చూచుట ద్వారా మనకు సహాయం వస్తుంది. రాజు అయినటువంటి దావీదు తెలియజేస్తున్నటువంటి మాట, కొండల తట్టు కన్నులెత్తితే నీకు సహాయము రాదు. మనుషుల మీద ఆధారపడినంత మాత్రాన నీకు సహాయము రాదు. నీ దగ్గర ఉన్నటువంటి సంపాదన మీద ఆధారపడినప్పుడు దాని వైపు చూచుట వలన నీకు సహాయం అనేది రాదు. కానీ నేను భూమి ఆకాశములను సృజించినటువంటి దేవాది దేవుని వైపు చూచినప్పుడు నాకు సహాయము వస్తుంది. హల్లెలూయా. ప్రభు నామానికి మహిమ కలుగునుగాక. సహాయము కొరకు అయ్యో నాకు ఎవరు సహాయం చేస్తారు, ఇలాంటి పరిస్థితిలో నేనున్నానే, నాకు సహాయం ఎక్కడి నుండి వస్తూ ఉంది అని నీవు వెతుకుచున్నావేమో. దేవుని వైపు చూడు. ఈ దేవాది దేవుని వైపు చూడు. భూమి ఆకాశములను సృజించినటువంటి దేవాది దేవుడు ఆయన. నిన్ను నన్ను నిర్మించినటువంటి దేవాది దేవుడు ఆయన. ఆయన వైపు చూచుట ద్వారా సహాయం అనేది కలుగుతుంది. ఆమేన్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రభు నామానికి మహిమ కలుగునుగాక. ఆమేన్. నాలుగవదిగా చూస్తే వెలుగు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అనేక మంది చీకట్లో సంచారం చేయుచున్నటువంటి వారికి ఒక శుభవార్త. చీకటి బ్రతుకులో నీవు ఉన్నావేమో, నీకు వెలుగు కలగాలంటే ప్రభువు వైపు చూడాలి. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చీకట్లో ఉన్నటువంటి నీకు వెలుగు కలగాలి ప్రియులారా. హల్లెలూయా. చీకట్లో ఉన్నటువంటి మనము వెలుగులోనికి నడిపించబడతాము ప్రభువు వైపు చూచుట ద్వారా. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. కీర్తనల గ్రంథము 24వ అధ్యాయము 5వ వచనాన్ని మనము చదివినట్లయితే, వారు ఆయన తట్టు చూడగా వారికి వెలుగు కలిగెను, వారి ముఖములు ఎన్నడను లజ్జింపకపోవును. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎవరి తట్టు చూడాలి? దేవాది దేవుని తట్టు చూడాలి. వారు ఆయన తట్టు చూడగా వారికి వెలుగు కలిగెను. ఆమేన్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. మన విచారములు ఏమైనప్పటికీ, మన బాధలు, మన వ్యాధులు, మన భయాలు ఏమైనప్పటికీ మనము ఆయన తట్టు చూడగా
చీకటి గృహాల్లో బంధింపబడి ఉన్నట్లుగా మన హృదయం అంతా చీకట్లో పడవేసి ఉన్నట్లుగా మన జీవితం అంతా ఉన్నప్పుడు మనకు వెలుగు కలగాలంటే ఆయన తట్టు చూడాలి, దేవాది దేవుని వైపు చూడాలి. దేవాది దేవుని వైపు చూచినప్పుడు దేవుని యొక్క వెలుగు అనేది మన జీవితంలోనికి వస్తూ ఉంది. మన మీదకి ఆయన యొక్క వెలుగును దేవాది దేవుడు కలగ చేసేటటువంటి వాడై ఉన్నాడు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. హల్లెలూయా, ప్రభు నామానికి మహిమ కలుగును గాక. ఆమేన్. ఆయన తట్టు చూడగా, ఆయన తట్టు చూడగా వారికి వెలుగు కలిగెను, వారి ముఖములు ఎన్నడను లజ్జింపకపోయాను. ఎన్నడూ కూడా నీ దేవుడు నిన్ను సిగ్గుపడే రీతిగా చేయడు. నీవు ఎలాంటి చీకటిలో ఉన్నా కానీ, ఎలాంటి చీకటి బంధకములో నీవు బంధింపబడి ఉన్నా కానీ నిన్ను ఏమాత్రము సిగ్గుపడనియ్యడు దేవాది దేవుడు. ఏమాత్రము నిన్ను అవమాన పాలు కానియ్యడు దేవాది దేవుడు. ఆ యొక్క అవమానకరమైనటువంటి చీకటి అనే స్థితిలో నీవు ఉన్నట్లయితే దేవాది దేవుని వైపు చూచినప్పుడు నీకు గొప్ప వెలుగు కలుగుతుంది. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. ఆ వెలుగు నీ హృదయంలో ప్రకాశిస్తూ ఉంది. నీ జీవితంలో గొప్ప వెలుగును ఆయన నింపుతూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. 5వ మాటను మనము చూస్తే జీవము. ఆయన వైపు చూడగా మనకు జీవము కలుగుతుంది ప్రియులారా. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. దేవుని వైపు చూచుట మొదటి మాట. ఆయన వైపు చూడగా రక్షణ కలుగుతుంది. ఆయన వైపు చూచుట ద్వారానే స్వస్థత కలుగుతుంది. ఆయన వైపు చూచుట ద్వారా మనకు సహాయం అనేది దొరుకుతుంది. ఆయన వైపు చూచుట ద్వారా మనకు వెలుగు కలుగుతుంది. 5వ మాటగా మనము చూస్తే ఆయన వైపు చూచుట ద్వారా జీవమును పొందుకుంటాం. ఆమేన్. హల్లెలూయా, ప్రభు నామానికి మహిమ కలుగును గాక. ఆమేన్. హల్లెలూయా. లూకా సువార్త 23వ అధ్యాయము 42వ వచనాన్ని మనము చదువుదాం. 42వ వచనము. ఆయనను చూచి యేసు, నీవు నీ రాజ్యములోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకము చేసుకొనమనెను. అందుకైన వారితో, నేడు నీవు నాతో కూడా పరదైసులో ఉందువని నిశ్చయముగా నీతో చెప్పుచున్నాను నేను. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. యేసుక్రీస్తు ప్రభు వారి ఈ 2 పక్కల కూడా 2 దొంగలను సిలువ వేసి ఉన్నారు. వారిని సిలువ వేసి ఉన్నారు. మరణానికి అప్పగించబడినటువంటి ఆ యొక్క వ్యక్తులు తెలియచేస్తూ ఉన్నారు. యేసయ్య వైపు చూచి అందులో ఒకవైపు ఉన్నటువంటి ఆ యొక్క దొంగ అంటా ఉన్నాడు, నీవు నిజముగా దేవుడివైతే నీవు రక్షించుకొని మమ్మల్ని కూడా రక్షించవచ్చు కదా. ఈ సిలువలో ఈ రీతిగా చనిపోవటం ఎందుకు? నీవు చనిపోవటం ఎందుకు? నీవు కూడా బ్రతికి మమ్మల్ని బ్రతికించవచ్చు కదా అని అంటా ఉన్నాడు. అయితే రెండవ పక్కన ఉన్నటువంటి ఆ యొక్క వ్యక్తి అంటా ఉన్నాడు, నీవు ఈయన ఎవరో తెలుసుకోక నీవు మాట్లాడుతూ ఉన్నావు, కానీ నేను విశ్వసిస్తూ ఉన్నాను, నేను నమ్ముతూ ఉన్నాను. ఈయన దేవాది దేవుడై ఉన్నాడు, దేవుని కుమారుడై ఉన్నాడని నేను నమ్ముతూ ఉన్నాను. ఈయనలో జీవం ఉన్నదని నేను నమ్ముతున్నాను. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. ఆయన అంటా ఉన్నాడు, యేసు, నీవు నీ రాజ్యంలోనికి వెళ్ళేటప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకోయ్యా, నన్ను కొంచెం జ్ఞాపకం చేసుకో అని బ్రతిమాలుతూ ఉన్నాడు, వేడుకుంటూ ఉన్నాడు. సంపూర్ణంగా తన హృదయంలోనికి ఆ యొక్క సిలువలో వేలాడుతున్నటువంటి ఆ యొక్క యేసు ప్రభు వారిని నింపుకున్నాడు, ఆహ్వానించుకున్నాడు. నీ రాజ్యంలోనికి వెళ్ళినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకోయ్యా, నన్ను జ్ఞాపకం చేసుకో ప్రభువా అంటా ఉన్నాడు. ఆ మాటకు తన హృదయంలో యేసుక్రీస్తును ప్రభువుగా, దేవాది దేవుడిగా ఆయన సంపూర్ణంగా అంగీకరించాడు, ఆహ్వానించాడు, తన హృదయంలో నింపుకున్నాడు. ప్రియులారా చూడండి, ప్రభువు అంటా ఉన్నాడు. అందుకు యేసుక్రీస్తు ప్రభువారు అంటా ఉన్నారు, నీవు నిశ్చయముగా నాతో కూడా నేడు పరదైసులో ఉందువు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. హల్లెలూయా, ఎంత గొప్ప మాట అండి, ఎంత గొప్ప ఆశీర్వాదము. జీవములోనికి ప్రవేశించి ఉన్నాడు ప్రభువుతో పాటు. ఆయన వైపు చూడగా మన హృదయంలోనికి జీవం అనేది వస్తుంది, మన జీవితంలోనికి జీవం అనేది వస్తుంది. ఆ కుడివైపు ఉన్నటువంటి ఆ యొక్క వ్యక్తి జీవితంలో జీవం అనేది కలిగి ఉన్నది. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. హల్లెలూయా. యేసు, నీవు నీ రాజ్యంలోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకోమని బ్రతిమాలుతూ ఉన్నాడు.
మనము ఆయన వైపు చూస్తూ ఆయనను బ్రతిమాలుకోవాలి, ఆయనను అడగాలి ప్రియులారా. దేవునికి స్తోత్రం. అందుకు ఆయన వానితో ఏ రీతిగా అంటా ఉన్నాడు, నీవు నాతో కూడా నీవు నాతో కూడా పరదైసులో ఉందువని నిశ్చయముగా నీతో చెప్పుచున్నాను. హల్లెలూయా. నేడే నీవు నాతో కూడా పరదైసులో ఉందువు. హల్లెలూయా. జీవంలోనికి ప్రవేశించి ఉన్నాడు ఆ యొక్క వ్యక్తి యేసు వైపు చూచుట ద్వారా. హల్లెలూయా. మన జీవితంలోనికి జీవం అనేది రావాలి. చనిపోయిన రీతిగా మనం ఉండొద్దు, మృతుల లోకంలో మనం ఉండొద్దు, జీవములో ప్రవేశించే వారిగా ఉండాలి. హల్లెలూయా. యేసయ్య వైపు చూచుట ద్వారా జీవం అనేది కలుగుతుంది. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రభు నామానికి మహిమ కలుగును గాక. ప్రసంగి 2వ అధ్యాయం 11వ వచనంలో ప్రసంగి అంటూ ఉన్నాడు, ఈ భూమి మీద చూస్తే సూర్యుని క్రింద ఏది కూడా నాకు లాభకరమైనది కనిపించట్లేదు, అంతా కూడా వ్యర్థమే, సమస్తము వ్యర్థమే అని ప్రసంగి తెలియచేస్తూ ఉన్నాడు ప్రియులారా. కాబట్టి దేని వైపు చూడాలి? దేవాది దేవుని వైపు చూడాలి. యేసయ్య వైపు చూచుట ద్వారా మనకు జీవం అనేది కలుగుతుంది. ఈ యొక్క మాటను మనము చదివినట్లయితే 2వ అధ్యాయము 11వ వచనములో చూడండి, అప్పుడు నేను చేసిన పనులన్నీ వాటి కొరకై నేను పడిన ప్రయాసమంతయు నేను నిదానించి వివేచింపగా అవన్నీ వ్యర్థమైనవిగాను, ఒకడు గాలికి ప్రయాసపడినట్టుగాను అగుపడెను. సూర్యుని క్రింద లాభకరమైనది ఏదియూ లేనట్టు నాకు కనబడెను. సూర్యుని క్రింద లాభకరమైనది ఏది కూడా కనపడట్లేదు. ప్రసంగి తెలియచేస్తూ ఉన్నాడు, భక్తుడు తెలియచేస్తూ ఉన్నాడు ప్రియులారా. కాబట్టి మనము జీవము కలిగినటువంటి దేవుని వైపు చూడాలి, వెలుగై ఉన్నటువంటి దేవుని వైపు చూడాలి, ఎల్లవేళలా సహాయం చేసేటటువంటి సహాయకుడైనటువంటి దేవుని వైపు చూడాలి, స్వస్థత కలిగించే దేవుని వైపు చూడాలి, రక్షణకర్త అయిన దేవుని వైపు మనము చూచినప్పుడు అవన్నీ కూడా మనకు లభిస్తాయి. మనం వాటన్నిటిని పొందుకొని మనము నిత్య జీవంలోనికి ప్రవేశించేవారిగా మనము ఉంటాము. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అందుకనే అపోస్తులైన పౌలు భక్తుడు తెలియచేస్తూ ఉన్నాడు. హెబ్రీ పత్రిక 12వ అధ్యాయము 2వ వచనాన్ని మనము చూస్తే, యేసు వైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన పందెములో ఓపికతో పరిగెత్తుదాము. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఓపికతో పరిగెత్తుటూ మన ఎదుట ఉంచబడినటువంటి ఆ యొక్క పందెములో ఓపికతో పరిగెత్తాలి. దేని వైపు చూస్తూ అంటే ఈ దేవాది దేవుని వైపు, యేసుక్రీస్తు ప్రభువు వైపు చూస్తూ ఓపికతో ఆ పందెములో పరిగెత్తినప్పుడు మనకు ఆ యొక్క దేవుని యొక్క చేరుకునేటటువంటి ఆ యొక్క అనుభవంలోనికి మనం వెళ్తాం, లాభకరమైనటువంటి ఆ యొక్క అనుభవంలోనికి వెళతాం, జీవమై ఉన్నటువంటి దేవునిలోనికి మనం వెళ్తాం. ఆ యొక్క వెలుగు మన మీద ప్రకాశిస్తూ ఉంటుంది. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. కాబట్టి ప్రియులారా, భక్తుడు అంటా ఉన్నాడు, నేను దేని వైపు చూడట్లేదు, యేసు వైపు చూస్తూ నా పరుగును నేను కడముట్టిస్తాను, నా ఎదుట ఉంచబడిన పందెములు ఓపికతో పరిగెత్తుదును. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. యేసు వైపు చూస్తూ తన పందెములో ఓపికతో పరిగెత్తానని దేవాది దేవుడు మరి ఈ రీతిగా ఈరోజు మనతో మాట్లాడుతూ ఉన్నాడు ప్రియులారా. కాబట్టి దేని వైపు చూడాలి అంటే ప్రసంగి తెలియచేస్తూ ఉన్నాడు, సూర్యుని క్రింద ఉన్నది ఏది కూడా లాభకరమైనదిగా నాకు కనిపించట్లేదు, అదంతా కూడా వ్యర్థమే అని అంటా ఉన్నాడు. అపోస్తులైన పౌలు భక్తుడు అంటా ఉన్నాడు, యేసు వైపు చూస్తూ నా పందెములో నేను ఓపికతో పరిగెడతాను. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. కాబట్టి ఈరోజు అంశము దేవుని వైపు చూచుట. మొదటి మాట, దేవుని వైపు చూచుట ద్వారా రక్షణ పొందుకుంటాం. రెండవ మాట, దేవుని వైపు చూచుట ద్వారా స్వస్థత కలుగుతుంది. దేవుని వైపు చూచుట ద్వారా సహాయము వస్తూ ఉంది. దేవుని వైపు చూచుట ద్వారా వెలుగు కలుగుతుంది. దేవుని వైపు చూచుట ద్వారా ఐదవది, దేవుని వైపు చూచుట ద్వారా జీవమును పొందుకుంటాము. ఈ చిన్న మాటలు దేవుడు దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. మే గాడ్ బ్లెస్ యూ.